ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గిలెన్ బారీ సిండ్రోమ్ అనేది కొంతమందిలో ఐడెంటిఫై అవ్వడం జరిగింది. అసలు గిలెన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? దీనివల్ల ఏం ప్రాబ్లమ్ అవుతుంది? ఇండియాలో ఇప్పుడు మనకి ప్రమాదం ఏంటి? మనం ఇప్పుడు ఆహారం తీసుకునే వాటిలో బయట ఆహారం తినడం మంచిదా లేదా? ఇవన్నీ ఒక విషయం చూద్దాం. అసలు గిలెన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? గిలెన్ బారీ సిండ్రోమ్ అంటే నరాలకు సంబంధించిన ఒక సమస్య. నరాలకు సంబంధించి స్లోగా కాళ్ళు, తర్వాత నడుము, తర్వాత చేతులు, తర్వాత శ్వాస చచ్చుబడుతూ వస్తాయన్నమాట. దీన్ని అసెండింగ్ పెరాలసిస్ అంటారు. ఏఐడిపి అని కూడా పిలుస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి అని. అంటే ముందు బలహీనత ఎక్కడొస్తుందంటే కాళ్ళలో వస్తుంది. ఆ తర్వాత స్లోగా పైకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా నడుము దగ్గరికి వచ్చి తర్వాత ఛాతీకి, ఆ తర్వాత చేతులకి ఇట్లా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. కొంతమందిలో సీరియస్ అయ్యి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి రక్తంలో కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ రక్తంలో యాంటీబాడీస్ మన న్యూరాలజీ మన మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. మరి వస్తుంది యాంటీబాడీస్ నరాలను ఎఫెక్ట్ చేస్తే వస్తుంది. మరి బయట తినడంతో ఏం సంబంధం అని అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే యాంటీబాడీస్ ఎప్పుడు ఎందుకు ఫామ్ అవుతాయో ఎవరికి తెలియదు. సో కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత, కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత, కొన్నిసార్లు వ్యాక్సిన్స్ తర్వాత, కొన్నిసార్లు జస్ట్ ఊరికే కొంత ఇన్ఫ్లమేషన్ వచ్చి తగ్గిన తర్వాత ఇట్లా అనేక సార్లు ఈ గిలెన్ బారీ సిండ్రోమ్ అనేది రావచ్చు. అయితే ఇట్లా యాంటీబాడీస్ వచ్చేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా ఉంది కదా. మరి అన్ని కేసులు ఒకేసారి ఎందుకు నమోదవుతున్నాయి? పూణేలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూడాలి. పూణేలో ఏం జరిగిందంటే ఒక వెల్ వాటర్ నుంచి నీరు తాగటం వల్ల ఆ వెల్ వాటర్లో ఒక క్యాంపైలోబాక్టర్ జెజునీ అనే ఒక బ్యాక్టీరియం ఉంటుంది. ఆ బ్యాక్టీరియంతో అవి ఇన్ఫెక్ట్ అయిన వాటర్ తాగటం వల్ల ఆ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ప్రొడ్యూస్ చేయబడిన యాంటీబాడీస్ బ్యాక్టీరియా అనుకొని మన నరాలను ఎఫెక్ట్ చేయడం బిగినవుతున్నాయి. ఇది ఇప్పుడే జరిగిందా, పూణేలోనే ఫస్ట్ టైం వచ్చిందా అంటే కాదు. ఇంతకుముందు చాలా చోట్ల ప్రపంచంలో వచ్చింది. బాగా పాపులర్ అయింది పెరూలో. ఒక్కసారి ఇప్పుడు 2019లో అయింది. చాలా కేసెస్ నమోదైనాయి. అంటే ఎవ్రీ ఇయర్ పెరూలో నమోదయ్యే గిలెన్ బారీ కేసుల కన్నా ఆల్మోస్ట్ 3-4 రెట్లు ఎక్కువ కేసులు 2019లో నమోదైనాయి. అప్పుడు పెరు దేశానికి ఎందుకు ఇట్లా వస్తున్నాయో తెలియకపోతే అమెరికా నుంచి శాస్త్రవేత్తలు వెళ్ళి దాన్ని పరిశోధన చేసి అక్కడ క్యాంపైలోబాక్టర్ జెజునీ అనే దాంట్లో ఒక పర్టికులర్ ఒక జీనోటైపు ST2993 అనే జీనోటైపు దీని వలన ఈ గిలెన్ బారీ సిండ్రోమ్స్ ఒక ఎపిడమిక్ లాగా వచ్చాయని కనిపెట్టగలిగారు. గిలెన్ బారీ కేసులు ఎక్కువ ఒకేసారి వస్తే మేనేజ్ చేయడం కష్టం అయిపోద్ది. ఎందుకంటే అందరికీ వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అందుకోసమని అది పెద్ద కష్టమైంది. అది మనకు వాళ్ళకు మొత్తం ట్రేస్ చేసుకుంటూ వస్తే క్యాంపైలోబాక్టర్ జెజునీ అని తెలిసింది. అట్లాగే ఇప్పుడు పూణేలో వచ్చిన కేసెస్ కూడా ఎయిమ్స్ నుంచి శాస్త్రవేత్తలు, NIV నుంచి శాస్త్రవేత్తలు అందరూ వచ్చి పరిశోధన చేసి తెలిసింది ఏంటంటే ఇది క్యాంపైలోబాక్టర్ వల్లే వస్తుంది అని. అయితే ఇది ప్రధానంగా క్యాంపైలోబాక్టర్ ఆహారం ద్వారా కానీ లేకపోతే వాటర్ వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వాటర్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. శుభ్రంగా బాయిల్ చేసి చల్లార్చిన వాటర్తో ఎటువంటి పరిస్థితుల్లో క్యాంపైలోబాక్టర్ రాదు. అదేవిధంగా మీరు వేడివేడి వస్తువులు బయట చేసినవైనా కూడా మీరు తింటే ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ చల్లబడిపోయిన వస్తువులు, కలుషితమైన నీరుతో కూడుకున్న వస్తువులు, ఎక్కడైతే మనం హ్యాండ్ శుభ్రత లేకుండా మనం తీసుకుంటున్నాం ఫుడ్, అలాంటి ఫుడ్ తీసుకున్న తర్వాత క్యాంపైలోబాక్టర్ జెజునీ వచ్చే అవకాశం ఉంటుంది. అది వచ్చిందనుకోండి ముందు కొద్దిగా మోషన్స్ అవ్వడం, కడుపులో తిప్పడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మరి క్యాంపైలోబాక్టర్ జెజునీ వచ్చిన వాళ్ళందరికీ GBS వస్తుందా అంటే లేదు. అలా భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఫుడ్ పాయిజనింగ్ అయింది, క్యాంపైలోబాక్టర్తో అయింది, మీ గిలెన్ బారీ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? 1000 మందిలో 0.25. అంటే మీరు చాలా 10,000 మందిని తీసుకుంటే 2.5 మందికి లేకపోతే 5 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. 10,000 మందిలో 5 మంది కన్నా ఎక్కువ రాదు. కాబట్టి 10,000 మంది ఎవరు ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు మన లక్షలాది మంది క్యాంపైలోబాక్టర్ జెజునీతో ఇన్ఫెక్ట్ అయితే ఈ నెంబర్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి గిలెన్ బారీ ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. సో మనం గిలెన్ బారీ రాకుండా ఉండాలంటే 100% మనం నివారించలేం. కానీ మనం ఈ బ్యాక్టీరియా నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి గిలెన్ బారీ సిండ్రోమ్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వస్తే ఏం చేయాలి? వచ్చినా కూడా ఏం కంగారు పడక్కర్లా. గిలెన్ బారీ రావడమే 10,000 మందిలో మనం అనుకున్నట్టు ఒక 5 మందికి వస్తే ఆ వచ్చిన వాళ్ళలో 90% మందికి ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే నార్మల్గా నెమ్మదిగా రికవర్ అయిపోతారు. అంటే వాళ్ళకి నరాలు నెమ్మదిగా మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంటాయి. తర్వాత కొంచెం ఫిజియోథెరపీ చేసుకుంటే తర్వాత కంప్లీట్ నార్మల్ అయిపోతారు. ఇంకేం రెసిడ్యూల్ ఉండవు.
మనకి పక్షవాతం వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు కాళ్ళు చేతులు పనిచేయకపోవడం ఇట్లాంటివి చూస్తాం, మాట రాకపోవడం. గిలెన్ బారీ వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతే ఇంక ఇవేం ఉండవు, నార్మల్ పర్సన్గానే ఉండొచ్చు. అయితే ఆ వచ్చినప్పుడు అది మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎవ్వరం చెప్పలేం. కొంతమందికి కొన్ని వారాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. అందుకని ఈ లోపల వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకని మనకి ఇది వైద్య వ్యవస్థ పైన కొంచెం ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి ఒకేసారి వెంటిలేటర్స్ అవసరం పడినా. ఇక మెడిసిన్స్ విషయంకి వస్తే ఐవి ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఇస్తారు. ఇది కాస్ట్లీ, ఒక మనిషికి ఇవ్వడానికే సుమారుగా 2 లక్షలు 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ ఇమ్యునోగ్లోబులిన్తో పాటుగా ప్లాస్మా ఫెరిసిస్ అని ఉంటుంది. ఆ ప్లాస్మా ఫెరిసిస్ అంటే ఒక డయాలసిస్ మాదిరి యాంటీబాడీస్ని రిమూవ్ చేసేస్తారు. సో ఈ 2 మొడాలిటీస్ ప్రధానంగా చేసుకుంటూ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి గిలెన్ బారీ సిండ్రోమ్ పూర్తిగా తగ్గిపోతుంది. సో వాళ్ళు నేర్చుకున్నాం మనం. ఫస్ట్ థింగ్, క్యాంపెలోబాక్టర్ జెజుని అనే ఇన్ఫెక్షన్ వలన గిలెన్ బారీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, అది రావడం చాలా రేరు. మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి క్యాంపెలోబాక్టర్ జెజునితో మోషన్స్ వచ్చినా కూడా 10,000 మందికి వస్తే ఒక 5 మందికి మాత్రమే గిలెన్ బారీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. 3, గిలెన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? కాళ్ళ నుంచి పెరాలసిస్ పైదాకా అసెండింగ్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. కానీ గిలెన్ బారీ సిండ్రోమ్ వచ్చిన తర్వాత కూడా 90% మంది ఏమి ఇబ్బంది లేకుండా రికవర్ అవుతారు. 4, ఇది రికవర్ అవడానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని ప్లాస్మా ఫెరిసిస్ అనేది చేసుకుంటూ దాంతోపాటుగా సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది న్యూరాలజిస్టుల పర్యవేక్షణలో. కాబట్టి ఇప్పుడు ఇంకొక పక్క మనకి బర్డ్ ఫ్లూ కూడా, స్వైన్ ఫ్లూ వస్తున్నాయి, H5N1 కేసెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా మనం ఇప్పుడు చికెన్ తినచ్చా లేదా అనే మనకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకనే మీరు చికెన్ బయట నుంచి తీసుకొని అంటే అది బాగా కుక్ చేసిన చికెన్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు, వేడివేడిగా తీసుకున్నప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు బయట ఫుడ్ తినాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంటే ధైర్యంగా తినండి. బట్ అట్లని మనం ఇంట్లోనే తిని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు మంచిదే. ఇంట్లో ఆహారం ఎప్పుడు సేఫ్టీగా ఉంటుంది, శుభ్రతతో కూడుకుంటుంది, రుచిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. వాటర్ కూడా బాయిల్ చేసుకొని చల్లార్చుకొని తాగండి. ఎప్పుడు మీకు అయిపోయింది అనుకోండి, క్యాంపెలోబాక్టర్ కొన్ని రోజుల్లో పోయిందనుకోండి, మళ్ళీ మామూలుగా ఉండొచ్చు. కాబట్టి మీరు తీసుకోవటం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, అట్లాగే చేతులు శుభ్రంగా చేసుకోవడం, మనం పీల్చుకునే గాలిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైతే మాస్క్ పెట్టుకోవడం. అంటే క్యాంపెలోబాక్టర్కి అక్కర్లా, అది దీని ద్వారా రాదు. బట్ మీరు కొన్ని వైరల్ డిసీజెస్ H5N1 ఇవన్నీ శ్వాసతో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి గిలెన్ బారీ సిండ్రోమ్ సంగతి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏమి ఇబ్బంది లేకుండా పడిపోతాం. బీభత్సంగా ఇవాళ కేసు నమోదైంది, రేపు ఒక కేసు నమోదైంది అనే విషయాన్ని మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి గిలెన్ బారీ సిండ్రోమ్స్. కాకపోతే ఈసారి క్లస్టర్ లాగా వస్తున్నాయి అనేది ఒక్కటే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.